IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మామూలుగా మన సీజన్ సమ్మర్ సీజన్ వస్తుంది. సమ్మర్ సీజన్లో పండగ సీజన్, సంక్రాంతి, సమ్మరు, దీపావళి, దసరా ఇవన్నీ మనకి బాగా సీజన్. అన్ని సినిమాలకి థియేటర్లు అన్నీ బిజీ, హడావిడిగా ఉంటాయి. ఈసారి ఎన్నికల వల్ల ఆ థియేటర్లో హడావిడి లేదు. చిన్న సినిమాలు థియేటర్లో రిలీజ్ చేసినా కూడా ఒక రోజు 2 రోజులు మించి ఉండాలి. కాస్ట్ ఆడియన్స్ రావడం అంత కాస్ట్ పెట్టి ఇప్పుడు చూడాలా. కొన్ని 100 అయితే ఓటీటీలో వచ్చేస్తాయి కదా. కంటెంట్ కూడా పెద్దగా బ్రహ్మాండమైన కంటెంట్ తోటి 10 సినిమాలు వస్తుంది, 20 సినిమాలు వస్తే నెలలో 20 సినిమాలు చూస్తే అందుకు 1, 2 పర్వాలేదు కంటెంట్. ఎందుకు తీసేస్తున్నారు, ఎందుకు చేసేస్తున్నారు తప్పితే మేకింగ్ ఈజీ అయిపోయింది. కెమెరాతో దీంతో కూడా వీడియో కెమెరాతో కూడా సినిమా తీసేసే పరిస్థితి వచ్చేసింది. సో ఎవరు పడితే వాళ్ళు ఒక సినిమా అంటే ఏంటి, అసలు సినిమా ఆడియన్స్ని ఏ విధంగా ఆకట్టుకునే కంటెంట్ ఏం చేయాలి, ఎలా తీసినా సినిమా అంటే కాదు కదా. అలాంటి ఇది అలవోగ్గా తీసేసే పరిస్థితి వచ్చేటప్పటికి సినిమాలు థియేటర్లో నిలబడట్లేదు. వాడు మెయింటెనెన్స్ రావట్లేదు, వాడి కరెంట్ ఛార్జెస్ కూడా రావట్లేదు. చిన్న సినిమాలు వేస్తే పెద్ద సినిమాలు వేయాలంటే పెద్ద సినిమాలు వీళ్ళు సంవత్సరానికి ఒక సినిమా, సంవత్సరానికి 2 సినిమాలు చేయడం, మొత్తం ఆల్ హీరోస్ కలిపి 25 సినిమాలు వస్తాయి సంవత్సరానికి. 250 పైచిలుకు సినిమాలని పోషిస్తున్న ఇండస్ట్రీ 250 సినిమాలు పైగా తీస్తారు. అంటే ఇక్కడ ఎంతోమంది కార్మికులు, ఎంతోమంది వర్కర్స్ బాగుపడుతూ అక్కడ థియేటర్లు, ఎగ్జిబిట్లు అని ఇంత సినిమాలు తీస్తున్న సినిమాలని ఆదరించడానికి ప్రేక్షకులు లేరు అంటే కారణం ఎవరు? తప్పు ఎవరిది? ఓటీటీ వచ్చింది, మొన్న అంతకుముందు టీవీలో సినిమాలు వచ్చినాయి, టీవీలో సీరియల్స్ వచ్చినాయి. అందువల్ల అంటే పొరపాటు. అవి వస్తారంటే హాలీవుడ్లో రాలేదా, తట్టుకు రాలేదు. అధిగమించాల్సిన మన దగ్గర తప్పులేంటి, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ కంటెంట్ విషయంలో ఎక్కడ అజాగ్రత్త పడుతున్నాం. ఆకర్షణ సినిమా అంటే ఒక అట్రాక్షన్. సినిమా చూడాలనే ఒక ఇంటెన్షన్ వాళ్ళకి, ఈ ఇంటెన్స్కి మనం ఎందుకు క్రియేట్ చేయలేకపోతున్నాం? ఎందుకు ఎక్కడ పోయింది? గతంలో సినిమా అనేది చూడటం అనేది ఖచ్చితంగా వారంలో ఒక సినిమా కూడా చూడకపోతే అనే ఫీలింగ్లో ఉండే ప్రేక్షకులు ఇవాళ ఎందుకు దూరం అయ్యారు? ఎందుకంటే అది ఎక్కడ తప్పు. మనం రేట్లు పెంచాం, థియేటర్ రేట్లు ఇష్టం వచ్చేట్టు పెంచేస్తాం. 3 క్లాసులు ఉండే థియేటర్లని 2 క్లాసులు చేసాం. సింగిల్ థియేటర్లో మల్టీప్లెక్స్ అయితే ఒకే క్లాసు, 150 రూపాయలు మామూలు. ఇంకా పెరిగితే హీరో సినిమాకి 250, 350 రూపాయలు. ఒక ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే మామూలు రోజుల్లో 500, ఒక భార్యాభర్త వెళ్ళాలంటే 500, హీరో సినిమా అయితే 1000 రూపాయలు. ఇంత ఖర్చు పెట్టుకుని నేను సినిమా ఎందుకు చూడాలి? నా కష్టానికి ఇలా తగలబెట్టాల్సిన అవసరం ఏంది? మీరు ఎందుకు పెంచారు రేట్లు? కలెక్షన్ అంటే వస్తున్నారు ఆడియన్స్ కనుక వాళ్ళని పీడుద్దాం, ఎంతవరకు పీడుదామని పెంచి రేట్లు పెంచి మనమే వెళ్ళిపోయి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రేట్లు పెంచడానికి పర్మిషన్ ఉండే రేట్లు ఇష్టం వచ్చి పెంచుకుని బంగారు బాతులు కథలాగా ఇవాళ నరుక్కున్నాం. ఇవాళ ఇది ప్రతీక. సినిమా అనేది అలా గుప్పిట్లో పెట్టుకుని ఒక అట్రాక్టివ్ ప్రోడక్ట్. ఈ అట్రాక్టివ్ పార్ట్ను బజార్ను పెట్టుకుని మనం ఒక సినిమా మసి పూసుకుని మొహానికి మసిరంగు ఉన్న హీరో సినిమా ఒకటి సక్సెస్ అయితే ఇక ప్రతి హీరో గడ్డ పెంచుకుంటాం, మసి పూసుకుంటాం. ఈ దౌర్భాగ్యము దీని నుంచి బయటపడాలి. అది 6 అయిన సినిమా. ఇక అందరూ మసి పూసుకుంటాం. అగ్లీ హీరో అంటే ఒక అట్రాక్టివ్ హీరో అంటే ఒక స్పెషల్ పర్సనాలిటీ, ఒక స్పెషల్ క్వాలిటీ అని ప్రజలకు ఉండే, ప్రేక్షకులకు ఉండే. అందుకనే కూడా అలా మనం చేయగలమా, అలా మనం ఉండగలమా, అలా మనం ఉన్నామా అని ఫీల్ అవుతాడు. ఇప్పుడు వాడు నీకన్నా నేనే పెట్టదు, నీ మొహం కన్నా నా మొహం పెట్టదు, నువ్వు చేసి నేను చేయలేను, ఆ ఫైట్స్ అన్నీ డ్రామాలే, అన్ని వైర్లే, ఆ వైర్లు కంటే నేను చేస్తాను అని ఒక చులకన భావానికి వచ్చాయి. సినిమాని ఒక అట్రాక్టివ్గా ఒక అని దాని నుంచి ఒక చులకన భావం. ఆ చులకన భావాన్ని రావడానికి ప్రేక్షకుడు మనమే కారకులు. మళ్ళీ దాన్ని రివైవ్ చేయాల్సిన అవసరం కంటెంట్ విషయంలో కానీ, మన పాత్రలు చేసుకునే విషయంలో కానీ, సమస్య ప్రజల కోసం ప్రజల తరపున నాయకుడిగా ఉండే కథలు కానీ, ఇట్లా ఏదైనా నవరసాలు ఏ రసమైనా
ఒక అట్రాక్టివ్ గాను ఒక అటెన్షన్ డ్రా చేసే కంటెంట్ గాను ఉండాలి. అవి మనం చెయ్యాలి. అవి చేస్తేనే రివైవ్ అవుతాం. లేకపోతే ఇంకా 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 ఈ ఎందుకంటే ఓటీటీ నీకు 150 రూపాయలు పెట్టే బదులు నెలంతా చూడవచ్చు ఓటీటీ. నువ్వు క్లాసులు పెట్టు. రిజర్వ్డ్ కదా ఉండేది, రిజర్వ్డ్ చైర్లు బెంచి పెట్టు, క్లాసులు పెట్టు. 3 క్లాసులు ఉంటే కనీసం చిన్న సినిమాలకి ఆ బెంచి చైర్లు ఫుల్ అవుతాయి. రిజర్వ్డ్ సగం అయినా అవ్వకపోయినా కనీసం కలెక్షన్ ఉంటుంది. సో గతంలో అందుకనే యావరేజ్ సినిమాలు అందుకనే వచ్చాయి. ఇలా ఉంటే యావరేజ్, రిజర్వ్ క్లాస్ కూడా ఫుల్ అయితే అబవ్ యావరేజ్, సగం ఫుల్ అయితే హిట్. ఇలా ఉంటే అవి పెట్టండి. రూల్ ప్రకారం చేయాలి. రూల్ ప్రకారం థియేటర్లో ఇది లేదు, వదిలిపెట్టేసారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటానికి. అది రివైవ్ చేయాలి. ఇండస్ట్రీ పోరాడాలి. మాకు థియేటర్స్లో 2 క్లాసులు ఖచ్చితంగా కావాలి. మినిమం 2 క్లాసులు ఉన్నాయి ఇప్పుడు సింగిల్ థియేటర్, మల్టీప్లెక్స్ లేకపోతే ఎక్కడైనా సరే 3 క్లాసులు కావాలి. బెంచి, చైరు, రిజర్వ్డ్ కావాలి. అలా ఉన్నప్పుడు సినిమా బతుకుద్ది రాబోయే కాలంలో. లేకపోతే అందరూ 150 రూపాయలు 350 రూపాయలు పెట్టుకుని వెళ్ళమంటే మిడిల్ క్లాసు వెళ్ళరు. అటెండర్లు వాళ్ళు వెళ్ళరు. ఎప్పుడో ఒకటి బాగుంది, బ్రహ్మాండంగా ఉందంటే అప్పుడు వాడు జేబులో ఏ ఖర్చు ఆపుకుని వెళ్తాడు. లేకపోతే ఇప్పుడు వాడు పిల్లాడి ఫీజు కట్టుకునే డబ్బు 2000 అంటే వాడు పిల్లాడి ఫీజు వెళ్ళిపోద్ది. ఆ ఫీజు కట్టుకునే డబ్బు నీకు సినిమాకి ఎందుకు తగలబెడతాడు? సో ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. ఇండస్ట్రీ దాని మీద చర్చించాలి. బయటపడాల్సిన అవసరం ఉంది. బయట పడుతుందని నమ్మకం. అంటే ఆక్యుపెన్సీ తక్కువ ఉండడంతోనే ఇలాంటి డిజైన్ తీసుకున్నారు అనుకోవచ్చా? అంతేకాదు, ఆక్యుపెన్సీ మన సీజన్లో కూడా క్లోజ్ చేశారు కొన్ని థియేటర్లు ఆక్యుపెన్సీ లేకపోతే. అది మినిమం ఏదో పర్సంటేజ్, ఆ పర్సంటేజ్ అయితే వాళ్ళు క్లోజ్ చేయొచ్చు. అలాగే రిటర్న్ డబ్బులు రిటర్న్ ఇచ్చేసి వాళ్ళు పంపించేసి షో లేదన్న నో షో కూడా పెట్టారు. ఎందుకంటే ఆక్యుపెన్సీ అయితే వాడు కరెంట్ ఏంటి, వాడి మెయింటెనెన్స్ ఏంటి, వాడికి ఎక్కడికి పెట్టుకుని కరెంట్ అంతా పెట్టుకుని దానికి ఎదురు డబ్బు పెట్టుకుంటే ఎవడో నడపలేడు వ్యాపారం. అది ఇప్పుడు వాళ్ళు బంగారు గుడ్డు డబ్బులు అని చెప్పి రేట్లు పెంచి హంగామాలు చేసి క్యాంటీన్ రోడ్డు సంపాదించడానికి, పార్కింగ్ రోడ్డు సంపాదించడానికి అనుకుని చేసి పెంచుకుంటూ పోయారు. ఇవాళ విరుగుడు కొరకని ఇవాళ అనుభవిస్తున్నారు. అది దీనికి మార్పుల కోసం, తెరుపు కోసం ఇండస్ట్రీ మొత్తం నిలబడి చేసుకోవాలి. ఊరే చీఫ్ దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి ఫోటోలు తీయడం కాదు. అసలు విషయాలను మూలం, ఈ పతనానికి మూలం ఏంటి అనే విషయాన్ని చర్చించి దానికోసం చేయాల్సిన అవసరం ఉంది. చేస్తారని నమ్ముతున్నాను.